హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. ఈరోజు వీడియో అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి సొంత ఇంటి కల అనేది నిజం కావడం చాలా పెద్ద విశేషమే కదా! అందుకే. అసలు మా గృహప్రవేశంది వీడియో తీశారని నాకు తెలీదు. జస్ట్ 3 డేస్ బ్యాక్ నేను ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మా ఆయన ఫోల్డర్‌లో ఈ వీడియో సేవ్ చేసి ఉంది. ఓపెన్ చేసి చూడగానే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్లీ గృహప్రవేశం జరుగుతున్నప్పుడు మా బావగారు ఫోన్ పట్టుకొనే ఉన్నారు. ఫోటోస్ తీస్తున్నారు అనుకున్నాను. కానీ వీడియో తీశారని అనుకోలేదు. మా గృహప్రవేశం ఫిబ్రవరి 5థ్ పౌర్ణమి రోజు జరిగింది. నిజంగా ఒక ఫంక్షన్ సక్సెస్ అవ్వాలంటే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సహకారం ఎంత అవసరమో నాకు ఈ ఫంక్షన్ వల్ల తెలిసింది. అసలు లాస్ట్ 3 డేస్ నుండి సరైన నిద్రే లేదు. ఫంక్షన్ ఎలా జరుగుతుందో, అన్నీ కరెక్ట్ టైంకి జరుగుతాయో లేదో అని చిన్న టెన్షన్ ఉండేది. ఇక ప్రీవియస్ 2 డేస్ అయితే పూజా సామాగ్రి అంతా అరేంజ్ చేసుకోవడం, షాపింగ్‌తో గడిచిపోయింది. మా పంతులు గారైతే స్పెషల్ కేర్ తీసుకున్నారు మా కోసం. గృహప్రవేశానికి ఒక రోజు ముందే ఇంటికొచ్చి పూజకు కావాల్సిన థింగ్స్, బట్టలు అన్నీ వచ్చాయా అని చెక్ చేశారు కూడా. మాకంటే కూడా మా పంతులు గారే చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకున్నారు. అత్తయ్య, మామయ్య 2 డేస్ ముందే వచ్చారు. అమ్మ, చెల్లి, మరిది గారు, ఆడపడుచులు, పిల్లలు, నానమ్మ, కోడలు అందరూ ఒకరోజు ముందొచ్చారు. మా గృహప్రవేశం మార్నింగ్ 5:15కి ఉంది. సో, మేము ఎర్లీ మార్నింగ్ 2కే లేచి 4 వరకి అందరం రెడీ అయ్యి కొత్తింటికి రీచ్ అయ్యాం. చెల్లి మాత్రం నలుగురు పిల్లలు, ఇంకా మా చిన్న కోడలతో ఇంట్లోనే ఉంది. ఫంక్షన్ టైంలో పిల్లలేమైనా డిస్టర్బ్ చేస్తారేమో అని. ఇప్పుడు టైం మార్నింగ్ 5 అవుతుంది. ఇంకా పావుగంట టైం ఉంది మనకు గృహప్రవేశానికి. వీరే నా ఆడపడుచులు. కూరాడు, నీరాడుని పూజిస్తున్నారు. అసలు ఈ కుండలు దొరకడం చాలా టైం పట్టింది మాకైతే. తెలంగాణలో ఇలా కూరాడు, నీరాడుని ఆ ఇంటి ఆడపడుచులు మట్టి కుండల్లో పూజిస్తారు. కొత్త మట్టి కుండకు సున్నాన్ని పూసి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటి ఆడపడుచుల చేతుల మీదుగానే జరుగుతుంది. ఒకవేళ ఆడపడుచులు లేకుంటే మనకు వరుసకు ఆడపడుచు అయ్యే వాళ్ళతోనైనా చేయించుకోవచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట వెనుక కూడా అర్థం, పరమార్థం ఉంటుంది. ఇప్పుడు టైం మార్నింగ్ 5:10 అవుతుంది. ముహూర్తం టైంకి ఇంకా 5 మినిట్స్ ఉంది అనగానే అందరం గేట్ దగ్గరికి వచ్చేసాం. గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు లైక్ గృహదేవతలు, నవధాన్యాలు, గుమ్మడికాయ, మంగళహారతి, కూరాడు, నీరాడు, బియ్యం, కొబ్బరికాయలు, కర్పూరం, అగ్గిపెట్టెతో సహా అన్నీ గేట్ దగ్గరికి తీసుకొచ్చేసాం. నిజంగా చెల్లి పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉండడం వల్ల మాకు వర్క్ చాలా ఈజీ అయింది. అన్నీ టైంకి జరిగాయి. ఒకరోజు ముందే ఆవు, దూడని కూడా మాట్లాడి పెట్టుకున్నాం గృహప్రవేశం కోసమని. బట్ అసలు టైంకి ఆ ఆవు, దూడ యొక్క యజమాని మాకు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు. సో, ఇక చేసేదేం లేక ఆవు, దూడ ఉన్న ఫోటోని అరేంజ్ చేసుకొని గృహప్రవేశం చేశాం. యాక్చువల్లీ ఈరోజు పౌర్ణమి, ఇంకా మంచి రోజు అవ్వడం వల్ల చాలామంది గృహప్రవేశాలు జరిగాయి. సో, మాకు ఆవు, దూడ వచ్చేటప్పటికి నవగ్రహాల పూజ కూడా అయిపోయింది. ఇక ఇంటి యజమాని గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసి, నవధాన్యాలు గుమ్మం ముందు పోసి, గుమ్మడికాయను బ్రేక్ చేసి, గేట్‌కి ఇరువైపులా పెట్టిన తర్వాత మంగళహారతితో కూరాడు, నీరాడు పట్టుకున్న ఆడపడుచులను ఇంటిలోకి ఆహ్వానించాలి. అసలైన ఆనందం మన ఇంటి ఆడపడుచులతోనే కదా! వాళ్ళు లేకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం కూడా జరగదు. ఆడపడుచులు ఇంటికి వస్తేనే అసలైన పండగ ఎవరికైనా. ఈ కూరాడు, నీరాడు కుండలను అలంకరించకన్నా ముందే మనం ఆడపడుచులకి బట్టలు పెట్టాల్సి ఉంటుంది. మనం పెట్టిన కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళు ఈ కూరాడు, నీరాడుని పూజిస్తారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్‌గా 5:15 అవుతుంది. సో, పంతులు గారు వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపించారు. కరెక్ట్‌గా ముహూర్తం టైంలోనే గృహప్రవేశం జరగాలి అని. ఇద్దరు ఆడపడుచులు కూరాడు, నీరాడు కుండలను పట్టుకున్నారు. నేను మంగళహారతి పట్టుకున్నాను.
మా ఆయన గృహదేవతలు ఉన్న ఫొటోస్ని పట్టుకున్నారు. మామయ్య, అమ్మ కూడా దేవతామూర్తుల ఫొటోస్ని పట్టుకున్నారు. అత్తయ్య కొబ్బరికాయలను, ఒకరు పసుపు కుంకుమ ఉన్న భరిణెలను, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మంగళకరమైన వస్తువులను పట్టుకొని గృహప్రవేశం చేశాం. ఎట్టకేలకు ముహూర్తం టైంలోనే మన గృహప్రవేశం జరిగింది. ఇక నెక్స్ట్ దేవుళ్ళను పూజా మందిరంలో పెట్టేసి దీపం వెలిగించి పాలు పొంగించాలి. తర్వాత నవగ్రహ శాంతి పూజ, గోమాతతో గృహప్రవేశం చేయించడం, హోమం, ఆ తర్వాత లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిపించడం, సత్యనారాయణ వ్రతం, చివర్లో ఒడిబియ్యం ప్రాసెస్. ఇదంతా అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. వీటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే వీడియో లెంత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే నెక్స్ట్ వీడియోలో వీటి గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, అనుభవాలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.